హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరవ దినం చివరి రాత్రి. రేపు రాత్రి ఉండదు, రేపు మధ్యాహ్నంతోనే ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. కాబట్టి ఈ చివరి రాత్రి ఉపవాస ప్రార్థనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. బిడ్డలారా, 7 దినాల ఉపవాస ప్రార్థన ప్రతి సంవత్సరం మనకు జరుగుద్ది. ఫిబ్రవరి మొదటి సండే అయిపోగానే రెండో ఆదివారం వరకు, సోమవారం నుంచి రెండవ ఆదివారం వరకు 7 రోజుల ఉపవాస ప్రార్థనలు మనకు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి గత 15 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆయన కృప మనకు తోడుగా ఉండి ఉపవాస ప్రార్థనలన్నీ జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు ప్రతి సంవత్సరం అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రార్థనల ద్వారా నేను నమ్ముచున్నాను, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఈ సంవత్సరం అంతా ఆయన కృప మనకు తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా. అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి, నూతన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రాకారము మన పిల్లలకు, మనకు, మన ఇళ్లకు, మన సంఘాలకు ఉండును గాక. ఆమేన్. రైట్ బిడ్డలారా, మనము ఈ ఉపవాస ప్రార్థనల్లో ఏం చేస్తున్నామంటే ప్రత్యక్ష గుడారముల గురించి నేర్చుకుంటున్నాం. ఉపవాస ప్రార్థనలో ప్రత్యక్ష గుడారముల గురించి నేర్చుకుంటున్నాం. ఆవరణముల గురించి ఇంచుమించు 3 దినాలు నేర్చుకున్నాం. బలిపీఠం, గంగాళముల గురించి నేర్చుకున్నాం. ఈరోజు పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాం. పరిశుద్ధ స్థలంలో మొదటగా మనం దేని గురించి నేర్చుకుంటున్నామంటే దీప వృక్షముల గురించి. దేని గురించి నానా? దీప వృక్షముల గురించి మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వాక్యం నుంచి. మరియు నీవు మేలిమి బంగారుతో దీప వృక్షమును చేయవలెను, నకిషీ పనిగా ఈ దీప వృక్షమును చేయవలెను. నకిషీ పని అంటే అర్థం తెలుసా మీకు? నకిషీ పని అంటే వెల్డింగ్ చేయొద్దు, పోత పోసిందే ఉండాలి. ఆ దీప వృక్షం ఎట్లుంది? ఇది మొత్తం పోత పోసే ఉండాలి, లోపలంతా గుల్లగా ఉండాలి. కానీ ఏమేమి రావాలి? మొగ్గ రావాలి, పువ్వు రావాలి, బాదం కాయ రావాలి, కలశం. అక్కడి వరకు ఏముండాలి? ఏ జైంట్ ఉండొద్దు, పోత పోసి లోపల గుల్లగా ఉండాలి. చాలా కష్టంతో కూడిన పని అది, మామూలు పని కాదు, చాలా కష్టంతో కూడిన పని. దాన్ని అలాగ చేశారు, నకిషీ పనిగా. అంటే పోత పోసింది, వెల్డింగ్ లేనిది. ఈ దీప వృక్షమును చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీప వృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీప వృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు. అట్లు దీప వృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీప వృక్ష ప్రకాండములో బాదాము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీప వృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమవును. ఏ కాండమే, ఇంకేం లేదు, ఏ కాండమై ఉండాల్సిందే. అంటే ఈ నిలువు వృక్షం అంటే చెట్టు కదా, చెట్టు మధ్యలో కొమ్మ ఎవరు అనుకున్నాం? యేసయ్య. ఈ పక్కన ఎవరు కొమ్మలు ఏమనుకున్నాము? మనం అనుకున్నాం. మనం ఎవరితో నిగడాలి, ఎవరితో అతకబడాలి? యేసయ్యతో. ఈ 3 శాఖలు మధ్యలో నిలువుగా ఉన్నటువంటి కొమ్మతో ఇటుముడు అటుమాడు ఉండాలి.
అర్థమవుతుందా? ఈ కొమ్మలు శాఖలు ఎవరో కాదు, మనమే. మధ్యలో ఉన్నటువంటి ఆ కొమ్మ ఎవరు? ఆయన చెట్టు ఎవరు? యేసయ్య. చెట్టు యేసయ్య, కొమ్మలము మనం. ఓకేనా? రైట్. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా నుండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగునిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. ఇది 37వ వాక్యం కదా? 38. 37 చదువు ఒకసారి, మళ్ళీ ఒకసారి. నీవు దానికి 7 దీపములను చేయవలెను. చదివి దాన్ని అండర్లైన్ చేసుకొని ఇప్పుడు అది చెప్పాలనే వచ్చిన మీకు. నన్ను మిస్ అయితే ఎట్లా మరి? నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించునట్లు దాని దీపములను వెలిగింపవలెను. ఆమేన్. హల్లెలూయా. అందులో అన్ని ఒక్కొక్కటి ఆగి చెప్పనీకి మనకు సమయం లేదు కనుక నాన్న, ఒకటి వృక్షం గురించి చెప్పాను. దీప వృక్షం. ఏంటి నాన్న? దీప వృక్షం. ఆ వృక్షం అంటే మన యేసయ్య, ఆ కొమ్మలంటే మనం. మన జీవితాలు ఎలా ఉండాలి? మన బ్రతుకులు ఎలా చిగురించాలి? మొవ్వ వేయాలి. అర్థమవుతుందా? మొగ్గ వేయాలి, అలాగనే పుష్పించాలి, బాదము కాయలు కలిగిన దానిగా ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఎవరితో ఉంటే చిగురిస్తున్నాయి, ఎవరితో ఉంటే పుష్పిస్తున్నాయి, ఎవరితో ఉంటే కాయలు కాస్తున్నాయి నాన్న? యేసయ్యతో. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకున్నాం. వద్దు నాన్న, వద్దు, పొద్దున అయిపోయింది. అది జస్ట్ రిపీట్ చేస్తున్నాను అంతే. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యం నుంచి అన్నీ ఉన్నాయి. మీరు ఏ చెట్టు చూసినా యేసయ్య గురించి రాయబడింది. నీ ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి, దాన్ని ఇక్కడ యెరూషలేములో నాటితివి. ఎక్కడి నుంచి చూసుకునిరా? ప్రభువైన యేసు క్రీస్తునే సూచిస్తుంది. ఒకటి ద్రాక్ష చెట్టు యేసయ్యను సూచిస్తుంది. రెండోది అదే ద్రాక్ష చెట్టు దేవుని ప్రజలమైన మనల్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఒక ఆత్మీయ అర్థాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ అర్థమవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా పాస్టర్లకు చెప్పేటి, ఈ పాఠాలన్నీ పాస్టర్లకు చెప్పేటి. అయినా మీరు వింటున్నారు, మీరు ధన్యులు. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అరే ఆత్మీయ అర్థం నీకెందుకు చెప్పాలరా? అర్థమైందా? ఆత్మీయ అర్థం పాస్టర్కి చెప్తే పాస్టర్ సంఘాల్లో చెప్పుకుంటాడు, అంతేనే కాదు. మీరు జస్ట్ వినిపోతారు, కానీ మీకు అలాంటి సందేశాలు అందుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అది మంచిది బిడ్డలారా. ఆ వృక్షముల గురించి నేర్చుకున్నాం. దాని యొక్క మొగ్గ వేయటను, పుష్పించటను గురించి, అలాగనే ఫలభరితమైన జీవితాన్ని గురించి, ఏ ఫలాలు ప్రభు కోరుతున్నాడు, ఆత్మఫలాలు కోరుతున్నాడని మనం ఉదయకాలం అన్ని సంగతులు నేర్చుకున్నాం. మంచిది. ఇప్పుడు ఈ సాయంకాలంలో ఏమన్నాడంటే 37వ వాక్యంలో ఆయన ఏమన్నాడు? ఆయన వెలుగిచ్చినట్లుగా నువ్వేం చేయాలి? దీపమును చేయాలి. ఏం చేయాలి? పైన ఇక్కడ వెలుగుతున్నాయి కదా దీపాలు. ఈ కలశంలో ఏం పోయాలి? దంచి తీసిన అచ్చమైనటువంటి దంచి తీసిన ఒలీవ నూనె కావాలి. మరి ఇదంతా చెప్పాలి. మళ్ళా ఒలీవ నూనె ఎట్లా చేయాలి? ఆ నూనెలు నూనె పరిశుద్ధాత్ముడే, కానీ ఆయన అభిషేకం చేత నింపబడేది నువ్వే. ఇప్పుడు నీవు కూడా ఒక నూనెలాగా మారాలంటే నిన్నేం చేయాలి? నన్ను పాస్టర్ అట్లా అంటాడా? దంచాలి, రోట్లేసి దంచాలి. ఇవన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. ఓకేనా? చెప్పుకుందాం బిడ్డ. నేను అందుకే చెప్పాను కదా, ఎంత చెప్పినా తరగని సబ్జెక్టు ప్రత్యక్ష గుడారం. ఆమేన్. ఇవన్నీ ఉన్నాయి బిడ్డలారా. మీకు గుర్తు అంటే మీకు ఏంటిది? మీకు తెలియని కానీ మాటలు జస్ట్ టచ్ చేస్తున్నాను. ఓకేనా? మంచిది బిడ్డ. ఇప్పుడు దీంట్లో దీపం చేయమన్నాడు. దీపం. ఆ దీపం అంటే ఏంటిది నాన్న? ఇంత చిప్పలో ఆ ప్రదీపంలో నూనె పోసి ఒక వత్తి పెట్టి దాన్ని వెలిగించాలి. మీరు చూసుంటారు, మిగతా దేవాలయాల దగ్గర మీరు చూసుంటారు. ఇట్లా నూనె పోసి వత్తి పెట్టి దాన్ని వెలిగించాలి. అది దీపం. ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతున్నాను. దీపం అంటే అర్థం ఏంటి? దీపం అంటే అర్థం తెలుసా మీకు? దీపం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం గురించి ఇప్పుడు చెప్పనులే కానీ మీకు చెప్తున్నాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపానికి అప్పుడప్పుడు ఏమవుతుంది నాన్న? మసి పడుతుంది బాగా. ఇది ఎలగాల్సింది మంచిగా ఎలగదు. ఆ కొసలు ఏమవుతుంటుంది అంటే బాగా మసి అవుతుంటుంది.
ఏమైతే అంటది? బాగా మనిషి అయితే అంటది. ఇప్పుడు అందుకని ఏమిచ్చిండు సేవకునికి? కత్తెరిచ్చిండు. కత్తెర. ఈ ఆత్మ అప్పుడప్పుడు గర్విస్తుంది, అహంకారంతో ప్రవర్తిస్తుంది. నరుని ఆత్మ అప్పుడప్పుడు గర్విస్తుంది నాన్న. నరుని ఆత్మ అప్పుడప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తుంది. నరుని ఆత్మ అప్పుడప్పుడు ఎగిసెగిసి మాట్లాడుతుంది బిడ్డ. అప్పుడు దైవ సేవకునికి ఏమిచ్చాడు? కత్తెరించి ఏం చేయమన్నాడు? కట్ చేయమన్నాడు. తోకలన్నీ ఏం చేయాలి? ఆ నలుపంతా ఏం చేయాలి? ఆ నలుపంతా కట్ చేయాలి. ఇది ఎవరి పని? మరి సేవకుడు అనకపోతే ఎవరంటారా మిమ్మల్ని? మీ తల్లిదండ్రులన్నా పడరు, మీరు మీ యజమానులు, మీ భర్తలన్నా సార్ గారు కానీ ఎవరు మూసుకొని చెప్పొచ్చు నువ్వు కానీ అంటావు. అంతేనా? మీ ఆయన అంటాడు సార్ గారి అబ్బో ఈయనంత పడగొట్టిందట, చేసి వచ్చినాడు మొనగాడు చెప్తాను మాకంటావు. అట్లా ఆయనన్నా పడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఖండించేది, మిమ్మల్ని గద్దించేది, మీకు బుద్ధి చెప్పేది, మీ దీవెన కొరకు, మీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసేది దైవజనుడే. వదులుకోవద్దు నాన్న, సేవకులను వదులుకోవద్దు బిడ్డ. దైవజనుడు కావాలి మనకు. అక్కడే ఉంటుందిరా, ఆ ఫంక్షన్ హాల్లో ఏముంటుంది నాన్న? ఆ ఫంక్షన్ హాల్లో చెప్పేటోడు ఎవరా నీకు? ఫంక్షన్ హాల్లో చెప్పేటోళ్ళు ఎవరు? నువ్వు సంతకం పోయినట్లేనే, అంతేనే కదా? నీ ఇష్టం లేదు అనుకుంటావు, ఇష్టం తిరుగుతావు, నీ ఇష్టం, నీ ఇచ్చారచ్చా తిరుగుతావు. దైవజనుడు ఉండాలి బిడ్డ. ప్రతి సంఘానికి కాపరి ఉండాలి, ప్రతి సంఘానికి సేవకుడు ఉండాలి, ప్రతి సంఘానికి నాయకుడు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. రైట్. ఈ దీపం ఏంటంటే నరుని ఆత్మ. ఇప్పుడు ఈ దీపము నాన్న చూడండి అమ్మ, జాగ్రత్తగా వినండి. దీపము ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ అవుతుంటేనే ఆ వచ్చేట ఆయనకు ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది, దక్షిణ దిక్కు ఉంటుంది, ఉత్తర దిక్కు సముఖపు రొట్టెల బల్ల. ఈ సెంటర్లో ఏముంటుంది? ధూపవేదిక ఉంటుంది. ఇక్కడ మూడు వస్తువులు ఉంటాయి. ఎక్కడ ఇది ఏ స్థలం రానా? పరిశుద్ధ స్థలం. ఏ స్థలం తల్లిది? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఏంటిది? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. ఈ మూడు ఉంటాయి. ఇప్పుడు ఈ దీపవృక్షము ఏం కావాలంటే, దీపవృక్షము దాని ఆ ఒత్తి వెనక సైడ్ పెట్టమన్నాడా? ఎటు పెట్టమన్నాడు? దీపాన్ని ఎటు నుంచి వెలిగించమన్నాడు? సంఖ్యాకాండం చదువునానా? సంఖ్యాకాండం 8వ అధ్యాయం 1-2 వాక్యాలు. 1-2 వాక్యాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లు, దీప వృక్షానికి ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పాను. అందరూ ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ దీప వృక్షపు వెలిగే ఈ పరిశుద్ధ స్థలాన్ని వెలిగిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలోనికి సేవకుడు వెళితే ఈ వెలుగే అంత వెలుగు. ఆ 7 దీపాలు వెలిగే అంత వెలుగు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులోనే దేవుని సేవకుడు సేవ చెయ్యాలి. దీపము ఆరిపోకుండా దైవజనుడు నిత్యము దీపాన్ని సవరించాలి. ఆమెన్. వెలుగు ఆగిపోవద్దు, వెలుగును ఆర్పొద్దు, వెలుగు ఆగిపోవద్దు. వెలుగు ఆగిపోకుండా తైలము పోస్తూనే ఉండాలి. ఆ పని సమయలు చేశాడు చిన్నపిల్లగాడు, బాలుడు. అర్థమవుతుందా? మీరు సమయల గ్రంథం చదివితేనా 1-2 అధ్యాయాలు చదివితే, 2 అధ్యాయాలు చదివితే దీపము ఆరిపోకుండా లేస్తున్నాడు, నూనె పోస్తున్నాడు. సమయల్, దీపం ఎలాగుందిరా? అయ్యా వెలుగుతుంది, నూనె లేదు చూడు. చూస్తున్నాడు, తైలం పోస్తున్నాడు. ఎంత పిల్లగాడు. మరి మా పిల్లగాళ్ళు వస్తలేరు ఇంకా సేవకి ఇక్కడికి. మా పిల్లగాళ్ళు ఎప్పుడు వస్తారో మరి, ఇంకా వాళ్ళు ఎంత చదవాలో తెలియదు. మరి మందిరంలోనే ఉంటున్నాడు, మందిరంలోనే పడుకుంటున్నాడు. అర్థమవుతుందా? మందిరంలోనే ఉంటున్నాడు, మందిరంలో పడుకుంటున్నాడు. దీపాన్ని సవరిస్తున్నాడు అట ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? దీపాన్ని సవరిస్తున్నాడు. చిన్న పిల్లగాడు, అసలు దానెత్తున్నాడో లేదు ఆయన. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు ముందుకు పడినట్లుగా దాన్ని వెలిగించాలి. ఎందుకు? ఈ ప్రత్యక్ష గుడారానికి అంతా అదే వెలుగు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వెలుగును గురించి కొద్దిగా మాట్లాడుకుందాం మనం. దేని గురించి నానా? ఈ వెలుగును గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఏంటి వెలుగు అంటే ఏంటి? ఈ వెలుగు దేనికి సూచనగా ఉన్నది? 119వ కీర్తన 105వ వాక్యం.
119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఏంటి వెలుగు? దేవుని వాక్యం. యేసయ్య వాక్యమే నీకు నాకు వెలుగు. యేసయ్య వాక్యమే నీకు నాకు వెలుగు. ఎలాగున్నదట ఆ వాక్యం? ఎలాగున్నదట చెప్పండి నాన్న. నా పాదములకు దీపమును, నా త్రోవకు. అంటే నీకేముండాలి నాన్న నీ జీవితంలో, నీ బ్రతుకులో? నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నీకేముండాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యమును చదువుతూ ధ్యానిస్తూనే వెళ్ళాలి. దేవుని ఆరాధిస్తూనే వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని చదువుతూనే వెళ్ళాలి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూనే వెళ్ళాలి. ఆ వాక్యం నీకు ఎలాగుంటుందంటే నీ త్రోవకు వెలుగుగా, నీ పాదములకు దీపముగా ఉంటుంది. ఆమేన్. అప్పుడు నీ అడుగు చీకట్లో పడిపోదు కదా, గుంటలో పడిపోదు కదా. నడిచి చూస్తూ నడుస్తావు కదా, వెలుగులో నడుస్తావు. వెలుగులో నడుచువాడు గుంటలో పడతాడా? వెలుగులో నడుచువాడు గుంటలో పడతాడా? పడడు. అది ఏ గుంటలో పడవు. ఈ భూలోక సంబంధమైన గుంటలో పడవు, ఆత్మ సంబంధమైన పాతాళంలో కూడా పడవు. హల్లెలూయా, హల్లెలూయా. గుంట అంటే 2 అర్థాలు ఇస్తుంది నాన్న. గుంట అంటే 2 అర్థాలు ఇస్తుంది. ఒకటి భౌతికంగా మనం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటను చూపెడుతుంది. రెండవదిగా నిత్య నరకాన్ని, పాతాళాన్ని చూపెడుతుంది. నా ప్రాణమును గుంటలో నుండి పైకెత్తనంటాడు. ఈ గుంటలో పడ్డంత మాత్రం ప్రాణం అవుతుందిరా? కాదు. ఏ గుంట? పాతాళమను గుంట, నిత్య నరకమను గుంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ఎలా ఉన్నదంటే ఆయన పాదములకు దీపం, ఆయన త్రోవకు వెలుగు. నడుస్తుంటే వెలిగే, నడుస్తుంటే వెలిగే, నడుస్తుంటే వెలిగే. కాబట్టి నీకేం కావాలి? నేను చెప్తున్నాను కదా, నీ దైనందిన జీవితంలో అనగా నీ బ్రతుకు కాలం ఎల్లా నీ త్రోవలో ఏముండాలి నాన్న? వెలుగు ఉండాలి. వెలుగంటే, వెలుగు ఉండాలంటే నువ్వేం చేయాలి? వాక్యమును ఏం చేయాలి? చదవాలి. వాక్యమును గ్రహించాలి. వాక్యమును ధ్యానించాలి. ధ్యానించాలి. అతి ప్రాముఖ్యమైనది వాక్య ప్రకారం జీవించాలి. హల్లెలూయా. అప్పుడే వాక్యం నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. అప్పుడే వాక్యము నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు అంటే ఏంటో కాదు, దేవుని వాక్యం. ఈ వెలుగు ఎక్కడున్నది నాన్న? మందిరంలో ఎక్కడున్నది? పరిశుద్ధ స్థలములో ఉన్నది. పరిశుద్ధ స్థలములో ఉన్నది. పరిశుద్ధ స్థలములో ఉన్నది. ప్రత్యక్ష గుడారంలో ఉన్నది. ఎక్కడది? ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం ఎవరు? నీవే. ప్రత్యక్ష గుడారం ఎవరు? నీవే. నీ ఇల్లే. సినిమా పాటలు, డీజే పాటలు కాదు ఇంట్లో రావాల్సింది. ఏం రావద్దు ఇంట్లో? సినిమా పాటలు, డీజే పాటలు కాదు. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడారము, ప్రత్యక్ష గుడారం అంటే ఒకటి మనమే, దేవుని మందిరం ఒకటి. రెండవదిగా మన గృహం. ఏముండాలంటే మన ఇంట్లో, మన ఒంట్లో దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాం? వెలుగుతాం. ఆ వెలుగును గురించి ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యం, 4 నుంచి 5 వాక్యాలు, ఆ తర్వాత 9 వాక్యం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. 9వ వాక్యం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆమేన్. ఇప్పుడు 4-5 మళ్ళీ చదువునానా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు ఏమైనదట? వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చాలు. ఇప్పుడు ఆ వెలుగుని గురించి ఏమంటున్నాడు అక్కడ? జీవం అన్నాడు. వెలుగుని గురించి ఏమన్నానా? ఆయనలో ఏముండెను?
జీవం ఉండెను, ఆ జీవము లోకంలో ఉన్న మనుషులకు ఏమిస్తుందట? వెలుగునిస్తుంది. అంటే ఇది దేని గురించిన మాట? ఇది నిత్య జీవాన్ని గురించిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఒకటి చెప్పుకోవాలంటే నిత్య జీవం. వెలుగు అంటే నిత్య జీవం. ఆయనలో జీవం ఉండెను. చదువు మళ్ళా మాటలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులందరికీ ఏమైనది? వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఎక్కడ ప్రకాశిస్తున్నది? ఇది చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండే. ఆమేన్. చీకటి అంటే చీకటి సంబంధులు. చీకటి అంటే ఏంటిది నాన్న? చీకటి సంబంధులు. ఏ వెలుగులోనికి రారు? జీవపు వెలుగులోనికి రారు. అనగా నిత్య జీవం అనేటువంటి వెలుగులోనికి రారు. ఎందుకు అంటే 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో రాయబడింది, వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు రారు. 3:19 అట చదువు. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైన. అది ఈ మాటను అందరూ అండర్లైన్ చేసుకోండి. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆమేన్. వారి క్రియలు ఏంటి అట? చెడ్డవైనది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి రావట్లేదు అంటే యేసయ్య దగ్గరికి ఎందుకు రావట్లేదు? వాళ్ళ క్రియలు యేసయ్య దగ్గరికి రాని వారి క్రియలన్నీ ఏంటి? వారికి తీర్పు తీర్చబడిందని రాయబడింది అక్కడ. ఇంతకు మునిపే వారికి తీర్పు తీర్చబడను అంటాడు. వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగునొద్దకు రారు. ఎన్నిక లేని మనం జీవపు వెలుగైన ఆ యేసయ్య వెలుగులోనికి వచ్చాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి? ఇప్పుడు చీకటి క్రియలు ఉండద్దు. మళ్ళీ చీకటి క్రియలు ఉండద్దు. చీకటి క్రియలు అంటే అర్థం ఏంటిది? పాపం, అక్రమం, అవిధేయత, పనికి మాలిన హేయమైన నీచమైన కార్యాలు. ఇక చీకటి క్రియలు ఎంత మాత్రం ఉండొద్దు. ఎందుకు? వెలుగు దగ్గరికి వచ్చావు కదా గనుక ఆ వెలుగు ఏం చేస్తుంది? చీకటిని చెప్పండి, చీకటిని పారదోలుతుంది. చీకటి క్రియలన్నిటినీ లయపరుస్తుంది. ఆ చీకటి కార్యాలు లేకుండా దూరం చేస్తుంది. కాబట్టి యేసయ్య జీవపు వెలుగులోనికి వచ్చిన మనం ఎక్కడ ఉండాలి అంటే ఆ వెలుగులోనే ఉండాలి. ఆ వెలుగు కిందనే నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కింద నడుస్తూ వెలుగులో బ్రతుకుతూ అనేకులను వెలిగించాలి. చీకటిలో నుండి అనేకులను వెలుగులోనికి నడిపించాలి. ఏమన్నాడు పేతురు గారు? ఏమన్నారు? 2:9 మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఒకప్పుడు చీకటి సంబంధులే. చీకటి అంటే పాపం. చీకటి అంటే ఏంటిది? పాపం. ఇక అదే పాపమైనా కానీ ఒకటే మాట చెప్పుకుందాం. చీకటి అంటే పాపం. అదే పాపమైనా కానీ ఏ పాపపు క్రియలైనా కానీ. ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? ఆశ్చర్యకరమైన యేసయ్య వెలుగులోనికి వచ్చారు. వచ్చిన మీరెవరట? ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఆ వెలుగును గురించి ప్రకటించాలి. ఆ వెలుగు క్రియలను గురించి ప్రకటించాలి. హల్లెలూయా. లోకానికి యేసయ్య ఏమై ఉన్నాడు? ఈ లోకానికి యేసయ్య ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో ఆమేన్ చెప్పండి మాటకు. ఆమేన్, ఆమేన్. యేసయ్య అనుగ్రహించు నిత్య జీవపు వెలుగు కలిగి ఈ లోకంలో మీరు బ్రతుకుదురు గాక. ఇదే నా దీవెన మీకు. యేసయ్య ఏమన్నాడు? నేను ఈ లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు
ఇక చీకట్లో ఎన్నడు నడవడు. చీకట్లో ఎన్నడిక నడవడు. చీకటి కార్యాలకి ఎన్నడు చెయ్యడు. ఎంత స్పష్టంగా, ఎంత అద్భుతంగా దేవుని వాక్యం ఉంటే ఇంకా ఎందుకు సార్ ఈ చీకటి కార్యాలు? ఎందుకు ఇంకా అపవిత్రమైన కార్యాలు? ఎందుకు ఇంకా పాపపు కార్యాలు? ఆయన వెంబడించువాడు ఎన్నడూ చేయడట కదా అమ్మా. ఆయన వెంబడించువాడు ఇక చీకటిలో ఎన్నడూ నడవడు. నేను అడుగుతున్నాను, ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు చీకటి కార్యాలు లేకుండా, చీకటి క్రియలు చేయకుండా? ఎంతమంది పరిశుద్ధులు ఈ లోకంలో జీవపు వెలుగు కలిగి బ్రతుకుతున్నారు? ఏ వెలుగట అది? జీవపు వెలుగు నాన్న. మామూలుగా లైట్ బుగ్గల వెలుగు కాదు నాన్న. దేవుని వాక్యమే మనకు వెలుగు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవాన్ని పొందుకొని ఈ లోకంలో వెలగాలి. ఎవరు అనేకులను నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను తిప్పుదురో. దానియేలు 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం బుద్ధిమంతులైతే, వాక్యం నాన్న, 3వ వాక్యం, 3-4 వాక్యాలు చూసుకున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ప్రకాశించెదరు అంటే అర్థమైంది వెలిగెదరు. ప్రకాశించారంటే అర్థమైంది ఆయన వెలిగెదరు. ఎవరు? బుద్ధిమంతులు. వారు ఏ బుద్ధిమంతులు? చదువు ఇప్పుడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వెలుగుతారయ్యా అంటే లోకంలో పాపములో శాపములో నశించిపోతున్న ప్రజలను, అనేకులను దేవుని నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరైతే అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తారో వారు ఆకాశంలోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు, వెలుగుతారు. ఒక నక్షత్రం దేవుని చేతిలో ఒక నక్షత్రంగా వెలగాలి. నువ్వు చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారు ఈ సంఘంలో? ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారు ఈ లోకంలో? ఎవడయ్యా నిజమైన బుద్ధిమంతుడు చెప్పండి ఇప్పుడు? అనేకులను దేవుని వైపు నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులను దేవుని వైపు ఎవరు తిప్పుతారో వారే సార్ బుద్ధిమంతులు. వారే సార్ నిత్యము దేవుని ఆకాశ నక్షత్రంలో వాళ్ళ తేజరిల్తాను వెలుగుతారు. యేసయ్యమైనాడు ఈ లోకానికి వెలుగు. ఆయన వెలిగాడు, ఆయన ప్రకాశించాడు. యోహాను కూడా వెలిగాడు, యోహాను కూడా ప్రకాశించాడు. ఆయన వెలుగులో ఆయన సేవకులు కొందరు నడుచుకున్నారు. యేసయ్య వెలుగులో యేసయ్య శిష్యులు నడుచుకున్నారు. యేసయ్య శిష్యులు ఏం చేశారు? ఆయన వెలుగులో నడుచుకున్నారు. యేసయ్య వాక్యాన్ని ఆ లోపలికి వారు చేర్చుకొని, హృదయంలోనికి చేర్చుకొని వారు వెలిగారు. అనేకులను దేవుని యొద్దకు నడిపించారు. వారు వెలిగారు, అనేకులను వారు వెలిగించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ పాఠం ఒకటే బిడ్డలారా, నువ్వు వెలగాలి, అనేకులను వెలిగించాలి. నువ్వు వెలుగు సంబంధం అయితే ఉత్తమ మాటలు మాట్లాడమంటే మూతులన్నీ చాపి, అక్క ఎట్టున్నావు, అక్క బాగున్నావా, బావ బాగున్నాడా, పిల్లలు బాగున్నాడా, ఆ చెల్లె ఏదో లేచి ముచ్చట్లకైతే ఏం మాట్లాడతారా? రోడ్డు మీద కూర్చొని, రస్తా మీద కూర్చొని వచ్చే పెట్రోల్ మందలించుకుంటా. హరి ఇంకా పని లేదు సార్. మాకు తిప్పు, దేవుని దగ్గరికి తిప్పు, దేవుని వైపు తీసుకురా, రమ్మను, బలవంతం చేయి. వాళ్ళు బుద్ధిమంతులు. హల్లెలూయా. వారు సార్ బుద్ధిమంతులు. మూతి దాపి ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అని రాయబడింది నాన్న వాక్యంలోడా. ఏమని రాయబడింది? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఇంకొక చోట ఏం రాయబడింది? వట్టి మాటలు అని రాయబడింది. ఏం పనికి వస్తాయిరా? అక్క బాగున్నాడా, బావ బాగున్నాడా, చెల్లె బాగున్నాడా, పిల్లలు బాగున్నాడా, కొడుకు బాగున్నాడా అన్నీ అడిగితివి. రైట్, చెల్లె మంచి చెల్లె పెత్తంటే ఏమున్నది? ఆమె యోగక్షేమాలు నువ్వు తెలుసుకోవడం వల్ల నువ్వు చేసింది ఏందో చెప్పు. ఆమెకు చెప్పిన బుద్ధి మాట ఏందో చెప్పు. నువ్వు వట్టి మాటలు కాదు నాన్న, మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాట ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినదే.
హల్లెలూయా. అదే మంచి మాట. మనం వెలగాలి నానా. యేసయ్య జీవపు వెలుగు కలిగి, యేసయ్య జీవపు వెలుగు కలిగి మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. యేసయ్య సేవకులు వెలిగారు, వెలిగించారు. వెలుగు కింద నడిచారు, వారు వెలిగారు, అనేకులను వెలిగించారు. అనేక దేశాలను వెలిగించారు సార్. వారు చీకటి ఖండమైన ఆఫ్రికాను డేవిడ్ లివింగ్స్టన్ అటువంటి దైవజనుడు వెలిగించాడు. అనేక దైవ సేవకులు, అనేక పరిశుద్ధులు, అనేక నీతిమంతులు బిడ్డ వెలిగారు, వెలిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడు? నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి. ఏ జీవం? యేసయ్యను వెంబడించకపోయినా ఈ లోకంలో బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. బ్రతుకుతున్నారా లేదా? దేవుని నమ్మనంలో జీవం ఉన్నదా లేదా నాన్న? ఉన్నది. కానీ ఏ జీవం గురించి చెప్తున్నాడు? నిత్య జీవముల గురించి. నిత్య జీవపు వెలుగు కలిగి బ్రతుకుతాడు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది నాన్న. చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కొంచెం దాటేసి సమయం మనకు తక్కువ ఉంది కనుక కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరికి ఏమంటున్నాడు? నేను వెలుగు, నేను వెలుగు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి నడుస్తాడు, వాడు చీకట్లో ఉండడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వెలుగు ఎవరికి వచ్చింది? యేసయ్య వెలుగు ఎవరి మీదకి వచ్చింది? ఆయనను. అది అట్లా గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్ ఇప్పుడు ఇవే చెప్పబోయేటి. ఎవరికి వెలుగు నానా? ఆయన వెలుగు ఎవరి మీద ప్రసరించింది? వెంబడించకపోతే లేదు వెలుగు. దేవుని వెలుగు ఎవరి మీద ప్రసరిస్తుంది? ఇది నేర్చుకునే పాయింట్. ఈ కోణంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని వెలుగు ఎవరి మీదకి ఉదయిస్తుంది? దేవుని వెలుగు ఎవరి మీదకి ప్రసరిస్తుంది? దేవుని వెలుగు ఎవరి మీదకి వస్తుంది? హల్లెలూయా. ఒకటి, ఆయన్ను వెంబడించు వారికి. రెండు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. చదువునాను యోహాను సువార్త 12:46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్. ఎవరికట? ఆయన యందు విశ్వాసముంచు వారికి ఏం కలిగినట్లు? వెలుగు కలుగునట్లు. వాడు చీకటిలో ఉండకుండా వానికి వెలుగు కలుగునట్లు, వాని మీదకి వెలుగు వచ్చినట్లు, వాడు వెలిగింపబడినట్లు నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు వెలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, ఆయన్ను వెంబడించు వారికి. రెండు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. చాలామంది నడుస్తున్నారు, చాలామంది యేసయ్యతో పాటు నడుస్తున్నారు, కానీ విశ్వాసం ఉంచట్లేదు. కొందరు విశ్వాసం ఉంచుతున్నారు కానీ నడవట్లేదు. రెండిట్లో ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది మనుషుల్లో. రెండిట్లో ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది. అందుకని ఏమన్నాడు కీర్తనకారుడు? వారు ఆయన తట్టు చూడగా వారికి. చదువు, ఆ మాట కూడా చదువు. కీర్తనలు 112:4. సారీ, కీర్తనలు ఎంత? 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారికి ఏం కలిగిందట? వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ అందరూ ఎక్కడ నడిపించబడ్డారు నానా? వెలుగులో నడిపించబడ్డారు. ఏ వెలుగు? మేఘము వెలుగు కింద నడిపించబడ్డారు. వారు రాత్రులు నడిచారు కదా, వారు చీకట్లో నడవలేదు బిడ్డ, వెలుగులో నడిచారు వాళ్ళు. ప్రభా చీకటి ఉంది, ఎలాగయ్యా అన్నాడు. చూశారు, నానా చీకటిగా ఉందా, భయపడుతున్నావా బిడ్డ? భయపడకన్నాడు. ఇప్పుడు ఏం పంపాడు? మేఘమును పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా
నీకు కలిగిన శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాలలో, కన్నీలలో నీవు ఆయన తట్టు చూడగా ఏం కలుగుతుంది? నీకు నీ జీవితంలో నీకు వెలుగు కావాలంటే, నీ జీవితం వెలుగుమయముగా మార్చబడాలంటే, చీకటి కోణాలు, చీకటి కార్యాలు, చీకటి శక్తులు, చీకటి సంబంధులు, చీకటి నీ జీవితంలో ఉన్న చీకటి అంతా తొలగిపోవాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? లైట్ల వైపు చూడాలా? స్విచ్ల వైపు చూడాలా? కాదు, ఆయన వైపు చూడు. యేసయ్య వైపు చూడు. నీకు వెలుగై ఉన్న, మనందరికి వెలుగై ఉన్న యేసయ్య వైపు చూడు. చీకటి పారిపోద్ది, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. లెమ్మ తేజరిల్లుము, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అన్నాడు. లే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం కూర్చున్న స్థితిలో ఉంటావు? ఎంతకాలం పడుకునే స్థితిలో ఉంటావు? ఎంతకాలం దిగజారిపోయిన స్థితిలో ఉంటావు? ఎంతకాలం ముక్కి ములుగుతావు? బిడ్డ లే, యెహోవా మహిమ లెమో తేజరిల్లుము, ఆయన వెలుగు నీ మీదకి వచ్చింది. ఆయన తట్టు చూడాలి బిడ్డ, అర్థమవుతుందా? దేవుని తట్టు చూడాలి. ఆ సాతాను శక్తులు, చీకటి శక్తులు, చేతబడి మంత్ర శక్తులు పారిపోవాలంటే ఆయన తట్టు. ప్రభువా ఏంది నా బాధ అంతే, ఆయన తట్టు చూడాలి. చీకటి శక్తులన్నీ పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకు చీకటి మయముగా మార్చబడినటువంటి ఆ చీకటి పరిస్థితులన్నీ పారిపోతాయి. ఆయన తట్టు చూడాలి. విశ్వాసం ఉంచే వారికి, ఆయనతో కూడా ఆయనను వెంబడించే వారికి, అలాగనే ఆయన యందు ఆ విశ్వాసం చెప్పుకున్నాం, ఆయన తట్టు చూసేవారికి. ఏమన్నాడు యేసయ్య? నేను లోకములకు ఆ వెలుగు ఎవరి మీదకి వస్తుంది అనేది ఇప్పుడు పాఠం. అర్థమవుతుంది? అందరి మీదకి రాదు. లోకంలో అందరు లేరా? అందరు ఉన్నారు నాన్న. లోక ప్రజలు అందరూ ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు, నామకార్థ భక్తిగా చేసేవారు. అందరి మీదకి రాదు వెలుగు. ఆయన వెలుగు గనుక నీ మీదకి వస్తే చీకటి ఎంత మాత్రం నీ ఇంట్లో, నీ ఒంట్లో ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇంకెవరి మీదకి ఆయన వెలుగు వస్తుంది? చదువునానా? కీర్తనలు 97:11. 97:11. నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఆమేన్. అమ్మా చెప్పండి నాన్న, ఎవరికి వెలుగు? నీతిమంతులకు. అంటే ఇప్పుడు నువ్వు దేన్ని అనుసరించి నడవాలి బిడ్డ? దేన్ని అనుసరించి నడవాలి నాన్న? నీతిని అనుసరించి బ్రతకాలి బిడ్డ. ఏంటి దేవుని నీతి? మానవుల నీతి ఉన్నది కదా, మానవుల నీతి ఉన్నది, దయ్యముల నీతి ఉన్నది, దేవుని నీతి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మానవుల నీతి ఏంటి చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదన్నా మీ బంధువులది ఫంక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బంధువులది, దగ్గర ఇంటి బంధువులది ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకున్నాడు? ఆదివారం నాడే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆదివారం నాడు బంధువులు పెళ్ళికి పోకపోతే వారు ఏమవుతారు? బాధపడతారు. మానవుల నీతి నెరవేర్చడం అంటే వాళ్ళు వచ్చి నీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి చెప్పాను కనుక నువ్వేం కావాలి? వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఇది మానవుల నీతి నెరవేర్చడం. మానవునిగా నీ బాధ్యతను, ఆ నీతిని నెరవేర్చడం. ఇప్పుడు దేవుని నీతి ఉన్నది. ఇప్పుడు మరి దేవుని నీతిని నెరవేర్చాలి. ఆదివారం నాడు ఏంటి మనకు? ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడం, సేవించడం, ప్రార్థించడం, దేవుని మందిరానికి రావడం. ఇప్పుడు దేవుని నీతి మంతులు అయితే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. మానవునిగా మానవుని నీతిని నెరవేరుస్తావా? దేవుని ఆత్మ కలిగిన నీవు, దైవాత్మ కలిగిన నీవు, ఆత్మ సంబంధమైన నీవు దేవుని నీతిని నెరవేరుస్తావా? దేన్ని నెరవేర్చాలి? దేవుని నీతిని నెరవేర్చాలి. మానవుల నీతిని కాదు, దేవుని నీతిని నెరవేర్చాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దయ్యముల నీతి ఏంటో తెలుసా మీకు? అపవాది అని సాతానుగాడు ఉన్నాడు. పలానోళ్ళ మీదకి పోయి వాళ్ళను పడుకోబెట్టుపో, వాళ్ళను తొక్కుపో, కడుపులో నొప్పి తొక్కుపో అన్నాడు వాడు. అయ్యో రాజుగారు, అయ్యా రాజగారు, వారు బాధపడతారేమో, నొప్పితో ఏడుస్తున్నారట, అయ్యో వదిలేద్దామయ్యా అని అంటే నడుస్తుంది వానికి? వాడి నీతి ఏంటిది? వాడు ఏం చేయాలి? వాళ్ళ అధికారి అయిపోవాలి అని సాతానుగాడు ఏమన్నాడు? తొక్కు, కడుపులో ఒక్క తొక్కుపో అన్నాడు. వాడు పోయి తొక్కాలి.
తొక్కకుంటా అయ్యో ఏడుస్తుందయ్యా, అయ్యో బాధపడుతుందయ్యా, అయ్యో వదిలిపెట్టరాదయ్యా అంటే నడుస్తుందా? వాడి నీతి ఏంటిది అనుకున్నావు? పాడు చేయమని చేయాలి అంతే. మీకు ఒక విషయం చెప్పనా, వాడు దయ్యం తన నీతిని నెరవేరుస్తుంది, మానవుడే దేవుని నీతిని నెరవేర్చట్లేదు. మీరు చెప్పండి, కరెక్టే కాదా నేను చెప్తాను? అందుకనే దయ్యములకు ఒక నీతి ఉన్నది, అర్థమవుతుందా? దయ్యముల నీతి, మానవుల నీతి, దేవుని నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి చాలా సంగతులు ఉన్నాయి, వద్దులే. కానీ వెలుగు ఎవరి మీదకి వస్తుంది? నీతి మంతుల మీదకి, నీతి కార్యాలు చేసిన వారి మీదకి, నీతిగా బ్రతికిన వారి మీదకి దేవుని వెలుగు వస్తుంది. దేవుని వెలుగు వస్తుంది, దేవుని వెలుగు. రైట్. 112వ కీర్తన 4వ వాక్యం చదివినాను. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టు. చాలు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న వెలుగు ఎవరి మీదకి వస్తుంది అనేది పాయింట్. యేసయ్య లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ఎవరి మీద ప్రచురిస్తుంది, ఎవరి మీద ప్రసరిస్తుంది, ఆ వెలుగు ఎవరి మీదకి వస్తుంది అనే పాఠం నేర్చుకుంటున్నాం మనం. అర్థమవుతున్నాయా? అందరి మీదకి రాదు వెలుగు, అందరి ప్రజల మీదకి రాదు దేవుని వెలుగు. ఆయనను విశ్వాసం ఉంచు వారి మీదకి, ఆయనను వెంబడించు వారికి, ఇంకా ఆయన తట్టు చూసిన వారికి, ఇంకా నీతిమంతులకు, యథార్థవంతులకు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. దావీదు నీతిమంతుడు, యథార్థవంతుడు. అంతేనే కాదు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నీతిమంతులు, యథార్థవంతులు. హిజ్కియా యథార్థవంతుడు. దేవుని వెలుగు వారి మీదకి వచ్చిందండి. హల్లెలూయా. ఆ జీవపు వెలుగులో వారు నడిపించబడ్డారు. జీవపు వెలుగు కలిగి వారు నడిపించబడ్డారు. నాన్న, వెలుగు వారి మీదకి వచ్చింది. యేసయ్య వెలుగు నీ మీదకి రావాలంటే, ఆ జీవపు వెలుగు నీ మీదకి రావాలంటే, నీలోనికి రావాలి అంటే నువ్వు ఎలాగ బ్రతకాలి? యథార్థంగా బ్రతకాలి. యథార్థవంతులు అంటే ఎవరినానా? మాట యందును, ప్రవర్తన యందును, తప్పిపోనివాడు, లోపం లేనివాడు, నమ్మిన దేవుణ్ణి నిత్యం సేవించి ఆరాధించేవాడు, దేవుని మందిరానికి నమ్మకంగా వచ్చేవాడు. నన్ను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధింపవలనని ప్రభు కోరుచున్నాడు. ఆత్మతోను సత్యంతోను వారు ఆరాధింపవలనని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులు వారికి చీకటిలో ఏం కలుగుద్ది? వెలుగు కలుగుద్ది. నీ జీవితంలో వెలుగు కలగాలి, నీ మార్గంలో వెలుగు ప్రసరించాలి, నువ్వు వెలుగులో నడిపింపబడాలి, నువ్వు వెలగాలి, నీ కుటుంబం, నీ పిల్లలు వెలగాలి అంటే నువ్వు ఎలాగుండాలి? దేవుని సన్నిధిలో ఎలాగుండాలి అన్నా? యథార్థంగా ఉండాలి బిడ్డ. యథార్థంగా నమ్మిన దేవుణ్ణి విడవద్దు, నమ్మిన దేవుణ్ణి విడవద్దు, మరవద్దు. ఆరాధించే విషయంలో యథార్థంగా ఉండాలి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి, ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. తప్పిపోనివాడు క్రియ యందును, ప్రవర్తన యందును, సేవించుట యందును, ఆరాధించుట యందును తప్పిపోనివాడు, కపటం లేనివాడు, యథార్థవంతుడు. ఆమేన్, హల్లెలూయా. అతడు యథార్థవంతుడండి, మాట తప్పడండి. రైట్. ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. ఎవరి మీదకి ఆయన వెలుగు వస్తుందో ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వాక్యాల నుంచి చదవండి. నాన్న, ఉపవాసం గురించి చెప్తాడు కదా ప్రభు. యెషయా గ్రంథం 58. ఆకలి కొనిన వారికి పెట్టుటయు. అమ్మా జాగ్రత్తగా వినండి. మీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధికి ఏం చేయదు? ముఖము తప్పింపకుండు. పాలళ్ళు ఒకరు ముఖం ఒకరున్న కాడ ఒకరు ఉండరు. రక్త సంబంధి అంటే బంధువులు ఉంటారు కదా, అర్థమవుతుందా? ఒకరుంటే ఒకరు ఉండరు, ఒకరుంటే ఒకరు ఉండరు. ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు అనుకో, ఎవరు వచ్చిండ్రు? ఫలానా వాళ్ళు. అబ్బో వద్దు, తర్వాత పోద్దాంరా పాస్టర్ దగ్గరికి. పాస్టర్ దగ్గర కూడా ఇదే భేదాలు.
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎలాగున పై వాక్యం ఏమంటుంది? నీ ఆహారము పంచిపెట్టి నీ బంధువుకి నీ ముఖము తప్పింపకుండా చూసుకొనుట. అలాగున దిక్కుమాలిన పిల్లలకి ఏం చేయాలి? నీ ఇంట చేర్చుకోవాలి. వారికి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. వారికి ఏమి ఇవ్వాలి? వస్త్రం ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు. ఇవన్నీ ఉన్నాయి లిస్ట్. ఇదంతా అది పెద్ద లిస్ట్ నాన్న. ఇతరులను ఏం చేద్దట? మనము బాధ పెట్టద్దు. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి బంధువుల్లో పరామర్శించాలి. బట్టలు లేని వాళ్ళకు, ఆహారం లేని వాళ్ళకి ఏం చేయాలి? పెట్టాలి. అప్పుడు పెడితేనట మన వెలుగు వేకువ చుక్కవలే ప్రకాశిస్తుంది. వెలుగు నీ మీదకి రావాలంటే ఉపవాసాలు ఉన్నావు పర్వాలేదు, ఉండు. కానీ ఉపవాసాలతో పాటు ఇవన్నీ చేయాలి బిడ్డ. అన్నం లేని వారికి అన్నం పెట్టాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరిని బాధించొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని అవమానించొద్దు, ఎవరితో గొడవపడొద్దు. ఇలాగ ఉంటే నీ నీతి నీ ముందర నడుస్తుంది. అన్ని ఆశీర్వాదాలు నీకు ప్రాప్తిస్తాయి. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుని వెలుగు నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ చేయు వారి మీదకి దేవుని వెలుగు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలనైనా? మనము చీకటిలో ఉండొద్దు, వెలుగు సంబంధుల వలె ఉండాలి. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదివి ముగిస్తాను. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొందాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెలుగు సంబంధి ఏం ధరించుకోవాలట? రక్షణ, నిరీక్షణ, విశ్వాస, ప్రేమ. ఈ 4 ధరించుకొని బ్రతకాలి ఈ లోకంలో. ఇలాగైతే నీ వెలుగు ఏమవుతుందట? వేకువ చుక్కవలే తేజరిల్లుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఇలాగున వెలిగిన నీవు ఎక్కడుంటావట? పరలోకంలో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆ పట్టణానికి గొర్రెపిల్లయే దీపం. దానికి వెలుగు కింద శ్లోకంలో ఉన్న సమస్త ప్రజలందరూ దాని వెలుగు కింద సంచరించెదరు. భూరాజులు తమ వెలుగును ఆ పట్టణంలోనికి తీసుకొని వచ్చెదరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడిన సంగతులన్నీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాఠం ఒకటే, నువ్వు వెలగాలి, అనేకులను వెలిగించాలి. ఏ వెలుగు? జీవపు వెలుగు. ఈ వెలిగి నిత్య జీవం అనేటువంటి వెలుగులో నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ మీరందరూ దేవుని వాక్యము చేత వెలిగింపబడి నిత్య జీవమని వెలుగు చేత వెలుగుదురుగాక. ఆ దేవుని రాజ్యంలో నిత్యం ప్రకాశించుదురుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.